గురుగారు, మేము చెయ్యని పూజ లేదండి, తిరగని దేవాలయం లేదండి, ఎన్నో దేవాలయాలకు తిరుగుతుంటాం, కానీ ఏ దేవాలయానికి వెళ్ళినా మాకు చక్కగా దర్శనాలు అవుతాయి, కానీ మా ఇంట ఏ పనులు అవ్వటం లేదండి. దీనికి ఏదైనా పరిష్కారం చూపించగలుగుతారా? తప్పనిసరిగా దేవాలయాలకు వెళుతున్నప్పుడు పాటించవలసినటువంటి కొన్ని ధర్మసూత్రాలు ఉన్నాయి. మరి దేవాలయాలకు ఎలా వెళ్తున్నాము? మన ఊరిలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్తున్నప్పుడు మనము మన పాదరక్షకులను ఇంట్లోనే ఉంచాలి, కాలినడకనే వెళ్ళాలి. ఎందుకనంటే మనం ఏ గ్రామంలో అయితే నివసిస్తున్నామో ఆ గ్రామంలోకి వెళ్ళేటువంటి దేవాలయానికి మన పాదాలతోటి నడుచుకుంటూ స్వయంగా దేవాలయానికి వెళ్ళాలి తప్ప బళ్ళు మీద, కారుల్లోని ఇతరితరాల్లో దేవాలయానికి వెళ్ళకూడదు. ఎందుకనంటే పుడమ తల్లి భూమి, పుడమ తల్లి గర్భానికే మనం చేరుకుంటాం. అమ్మా, నేను తెలుసో తెలియకో ఎన్నో పొరపాట్లు చేసేసాను, కాబట్టి నన్ను క్షమించమ్మా అని అంటూ మనం ఎలాగా వంగి సాష్టాంగం పరలేము. కాబట్టి ఆ పాదస్పర్శ అయినా సరే భూమాతను తాకుతూ అడుగు వేసుకుంటూ భగవన్నామస్మరణ చేస్తూ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి తీరాలి. అలా వెళ్ళి నమస్కారం చేసుకుని ఉన్నప్పుడు మన పితృదేవతల యొక్క ఆనందం అంతా ఇంత ఉండదు, కాబట్టి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందుతాం. అందుకని ప్రతి చోట కూడా మన పితృదేవతల యొక్క అనుగ్రహం మన మీద ఉండబట్టే ఈ రోజుకి ఇలా ఉన్నాం. ఈ రోజుకి గ్రామాల్లో దేవాలయాలు అలా ఉంటాయి. కాబట్టి వారి యొక్క అనుగ్రహం, ఆ గ్రామ సంచారము, గ్రామ దేవతల యొక్క అనుగ్రహం మన మీద ఉండాలనుకున్నప్పుడు మనము పాదరక్షకులు ధరించకుండా గ్రామాల్లో దేవాలయాలకు వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి, మొట్టమొదటిది. రెండవది, ఎప్పుడు కూడా గ్రామ దేవతల దగ్గరకు వెళ్తున్నప్పుడు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి ఏ దేవాలయానికి మనం వెళ్ళినా కానీ ఎప్పుడూ కూడా ఉత్తి చేతులతో మనం వెళ్ళకూడదు. ఏదో ఒక రకమైనటువంటి పదార్థాన్ని అక్కడికి తీసుకుని వెళ్ళాలి. ఎందుకనంటే మన తినకపోయినా, ఎదుటి వాళ్ళకి మనం పెట్టినా పెట్టకపోయినా పదార్థం అనేటువంటిది తప్పనిసరిగా తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా అమితమైనటువంటి మోక్షాన్ని మనం పొందుతాం. అదీ కాకుండా ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు మన యొక్క ధ్యాస భగవత్ స్వరూపం మీద ఉండాలి. అంతేకాని 108 ప్రదక్షిణలు చేశానా, 1116 ప్రదక్షిణలు చేశానా, లేకపోతే నేను మంచి పువ్వులు కొన్నానా, ఇది కాదు కావాల్సింది. భగవంతుడి మీద ధ్యాస అక్కడ ఉంచి నీ దేహాన్ని కూడా భగవంతుడికి నివేదనగా సమర్పించేటువంటి తత్వం కలిగి, నాయన భగవత్ స్వరూపానికి నమస్కారం చేస్తున్నాను, ఈ సర్వము ఈ దేహాన్ని ఇచ్చింది నీవే, కాబట్టి నన్ను ఎలాగైనా సరే ఈ కష్టం నుంచి గట్టెక్కించని చెప్పి మనం అక్కడ శరణు వేడి మన యొక్క ప్రదక్షిణాత్రయం చేస్తున్నంతసేపు కూడా భగవన్నామస్మరణలోనే ఉండాలి. ఇది కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత నిత్యము చేసేటువంటి పూజాది క్రతువుల్లో భగవంతుడికి సమర్పిస్తున్నటువంటి నివేదనలో కూడా మనము స్వార్థాన్ని చూపిస్తూ ఉంటాం. మనం తినటానికైతే ఒకలాగా, భగవత్ స్వరూపానికి పెట్టడానికైతే ఒకలాగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇలా చేసినా కానీ పొరపాట్లే. అందుకనే ఎన్ని రకాలుగా నేను దైవనామస్మరణ చేస్తున్నానండి, అయినా నాకు కలిసి రావటం లేదని అనడంలో పరమార్థంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవే. కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడాలనంటే కొన్ని ధర్మసూత్రాలను మనం తెలుసుకోవాలి. అందుకని గుర్తుపెట్టుకోండి, దేవాలయంలానికి ఎన్ని తిరిగినా మనకు పుణ్యం రావటం లేదండి, ఎన్ని దీపారాధన చేసినా ఇంట్లో పనులు అవటం లేదండి అని అంటే, ఎప్పుడైనా కానీ మనం చేసిన పొరపాటు ఏమై ఉంటుందని అంటే, మన ఇళ్లల్లో ఎప్పుడైనా పగిలిపోయినటువంటి ఫోటోలు కానీ, లేకపోతే దేవుడికి సంబంధించినటువంటి విగ్రహాలు కానీ ఏదైనా ఇబ్బందికరం అయినప్పుడు ఎవ్వరికీ తెలియకుండా ఎవ్వరు చూడని సమయంలో దేవాలయాల్లోకి వెళ్ళి ఏదైనా చెట్టు దగ్గర పెట్టేసి వచ్చుంటాం. ఈ కర్మ మనం మోస్తాం. అందుకని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవాలయంలో అలాంటివి మీరు పెట్టాలని అనుకున్నప్పుడు ఆ దేవాలయంలోనికి సంబంధించినటువంటి వాళ్ళ పర్మిషన్ తీసుకుని అక్కడ పెడితే వాళ్ళు దాన్ని చక్కగా సిద్ధం చేసి ఎక్కడైనా మంచి ప్రదేశంలో పెడతారు. ఇది 10 మంది ద్వారా పూజలు అందుకుంటూ ఉంటాయి. ఆ యొక్క పుణ్యఫలాన్ని మనం పొందుతుంటాం. కాబట్టి ఈ ధర్మసూత్రాన్ని పాటించండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం.